అందరికీ నమస్కారం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దైవంగా ఆరాధనగా పూజించే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక ప్రసాదం గురించి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీ మీటింగ్లో వెంకటేశ్వర స్వామి ఒక ప్రసాదాన్ని కోట్లాది మంది ప్రజానికం దాన్ని పట్టుకుంటే చాలు, అందులో కొంచెం తిన్నా మా జన్మ ధన్యమైపోతుందని చెప్పని భావించే కోట్లాది మంది ప్రజల ఒక మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏమీ గారు ఆలోచించకుండా, అవగాహన లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల ప్రభుత్వం పైన ఒక అబద్ధపు ప్రచారం చెయ్యాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఆ ప్రసాదంలో పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని చెప్పని మాట్లాడిన నీచమైన మనుషులు, ముఖ్యమంత్రులు, నాయకులు ఎవరు ఉన్నారంటే అది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే. ఎవరైనా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్ర సంబంధించిన వనరులు కానివ్వండి, ఆ రాష్ట్రంలో ఏదైనా ప్రఖ్యాత ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, 10 మందికి తెలియజేయాలని చెప్పని అనుకుంటారు. రాజకీయాల కోసం దేవుని కూడా వాడుకునే దిగజారిపోయిన రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడతారు? సిబిఐ ఇచ్చిన రిపోర్ట్కి ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని చెప్పిన ఇచ్చిన రిపోర్ట్కి నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వాళ్ళ మంత్రులు కానివ్వండి, వాళ్ళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు కానివ్వండి, రోడ్డు మేరకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రెండో రోజు పవన్ కళ్యాణ్ గారు దుర్గ గుడికి వచ్చి మెట్లు కడిగి జరిగినట్టుగా ఈరోజు ఆ రోజు ఆయన గారు ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు నిజంగా హిందుత్వం మీద నమ్మకం ఉంటే, ప్రేమ ఉంటే, మీరు చేసిన తప్పుకి, మీరు మాట్లాడిన తప్పులకి మళ్ళీ అదే దుర్గగుడి దగ్గరికి వచ్చి మెట్లు కడిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసినందుకు మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం డిమాండ్ చేస్తాం. ఈరోజు మొత్తం అంతా గారు నిజాలు తెలిసిపోయినాయి. మీ రాజకీయం కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేయాలనుకున్నారు, అబద్ధపు ప్రచారం చేయాలనుకున్నారు. కానీ పైన వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టే ఈరోజు నిజాలు బయటకు వచ్చి ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక, ప్రజానికానికి మొహం చూపించలేక వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈనాడు, జ్యోతి, లేకపోతే TV5 వీటిల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళీ ఇంకొక అబద్ధ ప్రచారాలు. ఇది తప్ప మీరు ఇంకేమైనా చేస్తున్నారా ఈ రాష్ట్రంలో అని చెప్పి ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరు గారు ఎరుగుతున్నారు. ఎప్పుడైతే మీ జాతకం బయటపడిందో, మీ అబద్ధాలు బయటకు వచ్చినాయో, ఒక పక్క మీ ఎల్లో మీడియా, ఇంకో పక్క ఎందుకు పనికిరాని ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన సోషల్ మీడియా, లేకపోతే
ఏదో ప్రభుత్వం ఉంది కదా, అధికారంలో ఉన్నాం కదా అని చెప్పని ఒక 4-5 బ్యానర్లు రోడ్డు మీద. ఇంతకన్నా ఏం చేయగలరా? నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీకు సిగ్గు శరం ఉంటే మాట్లాడండి, దాని గురించి రిపోర్ట్ల గురించి మాట్లాడండి, ప్రజానికానికి వచ్చి చెప్పండి, లెంపలేసుకోండి. అరే బాబు మేము తప్పు మాట్లాడాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం దగ్గరికి వచ్చి లెంపలేసుకుని గుంజీలు తీసి క్షమాపణ చెప్పమని చెప్పని ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ గారా అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మీరు చూసే ఉంటారు, 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకి కేవలం మా నాయకులు మా కార్యకర్తలే రాలా, వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు, హిందూ ధర్మాన్ని కాపాడాలనుకునే భక్తులు గారా ఈ యొక్క కార్యక్రమంలో, ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని, ఏదైతే మా నగరంలోనే లబ్బిపేట వెంకటేశ్వర స్వామి అంటే చాలా గొప్పది, అక్కడికి వచ్చి ఈ రాష్ట్రంలో ఎవరైతే పరిపాలిస్తున్నారో నారా చంద్రబాబు నాయుడుకి కానివ్వండి, పవన్ కళ్యాణ్కి కానివ్వండి, అలా మిగిలిన నాయకులందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పని, ఇలాంటి తప్పులు మాట్లాడకుండా ప్రజానికానికి మంచి చెయ్యాలి అని చెప్పని మేమందరం గారా ఆ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నాం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. పరిపాలన ఎలా చేయాలనేది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. 5 సంవత్సరాలు సంక్షేమం, అభివృద్ధి, అన్ని మతాలకి అన్ని కులాలకి సమానమైన న్యాయం చేసుకుంటూ, ఇటువంటి మీరు చేసే చిల్లర రాజకీయాలు 5 సంవత్సరాలు ఎక్కడగర మా నాయకుడు చేయకుండా ప్రజానికానికి మంచి చేసిన నాయకుడు ఉన్నారంటే అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 2014 నుంచి 19లో అభివృద్ధి పేరుతో మీరు మా విజయవాడ నగరంలో 100లాది గుళ్ళు కూల్చేశారు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో మళ్ళీ ఆ గుళ్ళు కట్టించిన గొప్ప నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. హిందువులంటే గౌరవం లేదు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి. హిందువుల మనోభావాలంటే గౌరవం లేదు వాళ్ళిద్దరికీ. కేవలం రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోయే మనస్తత్వం ఉన్న నాయకులు వాళ్ళిద్దరూ. ఈరోజు ఆ రిపోర్ట్లు వచ్చినాయి. సంవత్సరం పాటు ఇన్ని అబద్ధాలు సుబ్బారెడ్డి గారి పైన, కరుణాకర్ రెడ్డి గారి పైన, మీకు ఇష్టం లేని అధికారుల పైన, ఏదో మీ చేతిలో పోలీసులు ఉన్నారు, లేకపోతే ఏదో ఒక 10 మంది మా తెలుగుదేశం పార్టీ అధికారులను, అనుకూలంగా ఉన్న అధికారులు వేసి సిట్ అని పేరు పెట్టేసి వాళ్ళు ఏది చెప్తే అది ప్రచారం చేసుకుందామని చెప్పని మీరు అనుకున్నారు. కానీ పైన దేవుడు ఉన్నారు, సుప్రీంకోర్టు న్యాయస్థానం ఉంది. సిబిఐ వాళ్ళకి ఇస్తే ఎటువంటి జంతువులు కొవ్వు కలవలేదు, కల్తీ ఎక్కడ జరగలేదని చెప్పని నిర్మోమటంగా ఇచ్చింది. కాబట్టి ఇప్పటికైనా క్షమాపణ చెప్పండి, దేవుడి పేరుతో రాజకీయాలు చేయమాకండి. ప్రజానికే మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరగా ఉన్నాయి. ఒకటే చెప్పుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకులకి, లేదా కూటమిలో ఉన్న జనసేన మిగిలిన వాళ్ళందరికి గారా, ఏ రోజైతే వెంకటేశ్వర స్వామి మీద మీరు మాట్లాడారో, ఆ మహాప్రసాదం గురించి మీరు మాట్లాడారో, ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి వాళ్ళందరికి గారా బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. మొహమాటం లేదు దీంట్లో, బ్యాడ్ టైం ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే వాళ్ళని చూసి రెచ్చిపోతున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో, జనసేన పార్టీ నాయకులు ఉన్నారో, ఆ దేవుడు ఉసురు గారు మీకు తగులుతుంది, జాగ్రత్త. దేవుణ్ణి, ప్రసాదాన్ని రాజకీయాలకి దూరంగా ఉంచితే మీకు మంచిదని చెప్పని ఈరోజు వాళ్ళందరి గారు చెప్తూ మీకు దమ్ము ధైర్యం ఉంటే సంక్షేమం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. కులాలు, మతాలు, ప్రాంతాలు, ఈ రాజకీయం, ఈ విధమైన రాజకీయాలు ప్రజానికం చూస్తున్నారు. మీరు చేసే రాజకీయాలన్నీ 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పరిపాలన
అన్ని మతాలని సమానంగా చూసే పరిపాలన, అన్ని మతాలకి ప్రాధాన్యత మంచి చూసే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన ప్రజానికమే తీసుకొస్తారని చెప్పిన సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా తూర్పు నియోజకవర్గ నాయకులకి కార్యకర్తలకి ఇంత గొప్పగా ఒక పిలుపుతో వచ్చిన వేలాది మంది ప్రజానికానికి అందరి ద్వారా మా ఒక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.